మార్నింగ్ తెలంగాణ, నేను మీ మనోజ్. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకే అంశం హైడ్రా. హైడ్రా అని పేరు వింటేనే కొంతమంది ఏమో పడినటువంటి వాళ్ళు ఇది ఒక హైడ్రామా అంటున్నారు. కానీ వాస్తవానికి హైడ్రా చేస్తున్న పనులు కొన్ని మనం కొంత పరిగణలోకి తీసుకోవాల్సింది, హర్షం వ్యక్తం చేయాల్సింది. ఎందుకంటే ఏళ్ల తరబడిగా ఇష్టానురాజ్యంగా భూములు కబ్జాలు చేసి, అంటే చెరువులు భూములు, శిఖం భూములు కబ్జాలు చేసి, కుంటలను పూర్తి చేసి, ఒక విషయం మీకు గుర్తు చేస్తా, హైడ్రాకు సంబంధించి ఎందుకు మనం హర్షించాలనేది గమనిస్తే కనుక, న్యాచురల్గా మనం ఊర్లలోకి పోతే ఒక దగ్గర వర్షం పడ్డదని అంటే ఎత్తైన ప్రదేశం నుంచి వర్షం నీళ్ళు మొత్తం కూడా చేర్లలోకి వస్తాయా, లేకుంటే పొలాలలోకి వస్తాయా, చెర్లలోకి వస్తాయా, మొత్తం అదంతా ఒక న్యాచురల్ జరిగే పద్ధతి, కిందికి ఉన్నటువంటి పద్ధతుల్లో వస్తాయి. మరి హైదరాబాద్లో వర్షం పడ్డాక ఈ చిన్న వర్షానికే ఇదే వర్షం అరగంట పావు గంట వర్షం పడితేనే హైదరాబాద్ మొత్తం అతలాకుతలం అవుతుంది. ప్రధాన కూడలు మొత్తం రోడ్ల మీద నీళ్ళు వచ్చి చేరుతాయి. అసలు నీళ్ళు ఏడున్నాయి, రోడ్ ఏడుంది అర్థం కాని పరిస్థితి. సో ఎందుకు ఏం జరిగిందని అంటే, ఈ నీళ్ళు అనేది న్యాచురల్ పద్ధతిగా ప్రకృతి ప్రకారంగా ఎక్కడికి పోవాలి, కుంటలకి, చెరువులకి, నాలలకు పోవాలి. నాలాలు కబ్జా చేసి ఇల్లు కడితిరి, చెరువులు కబ్జా చేసి ఇల్లు కడితిరి, కుంటలు కబ్జా చేసి ఇల్లు కడితిరి. మరి ఈ నీళ్ళని ఎడబోతాయి, ఇళ్ళకి వచ్చి చేరుతాయి. ఇళ్ళకి వచ్చి చేరంగానే ఏమవుతుంది, అక్కుయ్యో మొర్రో మాకు ప్రభుత్వం ఆదుకుంటలేదు, ప్రభుత్వం ఏం చేస్తలేదు. పోయిన ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉన్నా ప్రభుత్వం ఆదుకుంటలేదు, ప్రభుత్వం ఆదుకుంటలేదు అని అంటే ఇది పరిస్థితి. మరి ఇక్కడ ఇళ్ళు ఎవరు కట్టిరని అంటే ఈ ప్రభుత్వ అధికారులతోనే. ఉదాహరణ తీసుకుందాం మనం, ఎన్కన్వెన్షన్ నాగార్జునది కూల్చివేయబడ్డది. ఈ ఎన్కన్వెన్షన్ సెంటర్ అనేది ఆ రోజు నాగార్జున అక్రమంగా కట్టడం జరిగిందని 10 ఏళ్ళుగా కోర్టు కేసులు, ఈరోజు ఆయన కూల్చివేత, తర్వాత స్టే ఆర్డర్, ఇవన్నీ చూస్తున్నాం మనం. మరి ఆ రోజు ఎన్కన్వెన్షన్ సెంటర్ ఓపెనింగ్కి ఆ ఒక్క అధికారు పర్మిషన్ ఇస్తేనే కదా. మరి ఆ అధికారులు ఎడవేరు, అధికారులు ఏడున్నారు, ప్రభుత్వాలు పర్మిషన్ ఇస్తే కదా. అంటే తప్పు చేసేది వాళ్ళే, తప్పును సరిదిద్దేది వాళ్ళే. సరే ఏదేమైనా కూడా హైడ్రా అనేది డెఫినెట్గా ఉండాల్సిందే. ఎందుకనంటే మొన్న వర్షాకాలం 2020 వర్షాకాలం గుర్తు చేసుకున్న హైదరాబాద్లో, మీరు అనుకున్నారు ఎప్పుడైనా హైదరాబాద్లో పడవలు వేసుకొని తిరగాల్సిన పరిస్థితి వస్తుందని? మొన్నటికి మొన్న ఒక వారం రోజుల క్రితం హైదరాబాద్ రామ్నగర్ ప్రాంతంలో మొత్తం అక్కడ వర్షం వచ్చి రోడ్డు మీద వరదలతో ఒక మనిషి కొట్టుకుపోయిండు. ఆ పరిస్థితి ఉంటుందా? సో వీటన్నిటినీ తిరిగి ప్రభుత్వం జప్తు చేసుకొని కుంటల్ని, చెరువుల్ని యథాతథస్థితికి, అంటే యథాస్థానానికి, గతంలో ఏ రకంగా ఉండేదో చరిత్రలో వాటి స్థానాలకు కనుక తీసుకువెళ్తే డెఫినెట్గా అది ఈ యొక్క ఇటువంటి సంఘటనలు జరగకుండా, ఇటువంటి అపాయాలు జరగకుండా ఒక సుగమం చేసే అవకాశం ఉంటుంది. సో ఆ ప్రయత్నం హైడ్రా చేపడుతోంది. ముఖ్యంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్, ఆయన ఎక్కడ కూడా ఫెయిల్ కాలే. ఐపీఎస్ ఆఫీసర్ కూడా పెద్దగా అంటే మనం చెప్పదగ్గటువంటి ఫెయిల్యూర్స్ ఏం లేవు ఆయనకి. చాలా ఎఫిషియెంట్గా ముందుకు వెళ్తున్నాడు, హైడ్రా ముందుకు వెళ్తోంది. ఇక చాలామందికి అనుమానాలు ఉన్నాయి, కొంతమందికి రకరకాల కొన్ని ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. ఏంటంటే హైడ్రా నోటీసులు ఇస్తలేదని. హైడ్రా నోటీసులు లేదు ఇక్కడ. హైడ్రా అనేది కేవలం యాక్షన్ టీం మాత్రమే. మీకు ఉదాహరణ చెప్పాలంటే ఒక సినిమా గురించి చెప్తాను నేను. రేసుగుర్రం సినిమా ఉన్నది. రేసుగుర్రం సినిమాలో ఏదో పొలిటీషియన్కి సంబంధించి అక్రమ ఆస్తుల కట్టడాలని కూల్చివేసేందుకు బ్రహ్మానందం కానీ అలోజ్ ఎట్లా పోతారో బాంబులు పెట్టి పేల్చడానికి, ఇది కేవలం యాక్షన్ టీం మాత్రమే హైడ్రా అనేది. దీనికి చట్టం అనేది నాకు తెలిసి అసెంబ్లీలో అయితే రూపొందించలేదు. కేవలం జీవో విడుదలైంది. జీవో నెంబర్ 99 ప్రకారంగా ఈ యొక్క హైడ్రా కమిషన్ ఏర్పాటైంది. దానికి ఒక ఐపీఎస్ ఆఫీసర్ని చైర్మన్గా చేసిర్రు, కమిషనర్గా చేసిర్రు, ముందుకు పోతున్నది. ఇక్కడ ఎవరు నోటీస్ ఇస్తారు మీకు అంటే రెవెన్యూ అధికారులా, లేకుంటే ఇరిగేషన్ అధికారులా, ఇంకా ఇతరత్ర డిపార్ట్మెంట్స్ సంవయమనంతో ఇది ముందుకు పోతుంది హైడ్రా అనేది. హైడ్రా కేవలం యాక్షన్ టీం మాత్రమే. వీళ్ళకి వచ్చిన ఫిర్యాదులని సంబంధిత అధికారులకు పంపించి సర్వే చేసి నిజమా కాదా, మన తెలంగాణ భాషలో చెప్పాలంటే అవులో కవులో ఏదో తేల్చిన తర్వాత ఇది పని అని చెప్పి హైడ్రాకి అప్పచెప్తే హైడ్రా పోయి ఏమన్నా కూడా కూల్చేసుడే. సో ఇది హైడ్రాకి సంబంధించిన అంశం. ఇక ఇప్పటికే మీరు తమిళలో చేస్తుంటారు. ఇక కేటీఆర్ వంతు ప్రారంభమైనట్టే చెప్పాలి. ఒక బిగ్ షాట్కి సంబంధించినటువంటి కట్టడం కూల్చివేతకి హైడ్రా రంగం సిద్ధం చేసింది. చాలా క్లియర్గా కోర్టులు కూడా చెప్తున్నాయి ఏంటంటే, అది అక్రమం అని తెలిస్తే, కబ్జా చేశారని నిరూపితమైతే మీ పని మీరు చేసుకోండి అని చెప్తున్నాయి కోర్టు. న్యాయస్థానాలు అయితే ఊరుకుంటాయా? కబ్జాలు చేయమని చెప్తాయా? కబ్జా వారాలకి తొత్తుగా ఉంటాయా? ఉండవు కదా. న్యాయస్థానాలు చాలా క్లియర్గా చెప్తున్నాయి, అక్రమం అని తెలిస్తే కూల్చేయండి అని చెప్తున్నాయి. అయితే ఈరోజు కేటీఆర్ వంతు కాబోతోంది. కేటీఆర్ జన్వాడకి ప్రయాణం కాబోతోంది. ఇప్పటికే బుల్డోజర్లు సిద్ధమైనవి, క్రెయిన్లు, జేసీబీలు రంగం సిద్ధం చేసుకున్నాయి. ఇక చెలో జన్వాడ అనే ఒక ప్రచారం జరుగుతుంది. మాకున్న విశ్వసనీయ సమాచారం మేరకి కేటీఆర్పై దండయాత్ర చేయడానికి రంగనాథ్ సిద్ధమైందట. మరి చూద్దాం ఏం జరుగుతుంది అనేది. ఇక ఈ అంశాలకు సంబంధించి వివిధ వార్తాపత్రికలో వచ్చిన కథనాలు, దానికి సంబంధించి కొంత విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక ముందుగా తొలి వెలుగు పేపర్ విషయానికి వస్తే, తొలి వెలుగులో వచ్చిన కథనాలు ఏంటి, దానికి సంబంధించి మనం హెడ్లైన్స్ చూద్దాం. ఇక 2023 సర్కార్తో రాఘవ కన్స్ట్రక్షన్ ఒప్పందం, 800 కోట్ల కాంట్రాక్టుకు దొంగ బ్యాంక్ గ్యారంటీలు. గతంలో యూరో ఎగ్జిమ్ బ్యాంక్ పేరిట సమర్పణ, కొత్త బ్యాంక్ గ్యారంటీలు ఇవ్వాలంటూ
ఏపీ ఎస్పీడీసీఎల్కు లేక ఏదో ఒక జాతీయ బ్యాంకు ఇవ్వాలని ఆదేశాలు, ఆర్బీఐ గుర్తింపు లేని యూరో ఎగ్జామ్ బ్యాంకు, ఆర్టీవీ కథనాలతో తీగలాగితే కదులుతున్న డొంక. ఇక పొంగులేటి నయా ఫ్రాడ్. ఈ యూరో ఎగ్జామ్ బ్యాంక్ అనేది దీనికో చట్టబద్ధత, ఆర్బీఐ గైడ్ లైన్స్ ఏముండయి. అది ఇక్కడ మన దగ్గర కాదు, ఏదో విదేశాలలో ఉంటుంది. అదేంటి చిన్న చిన్న కంట్రీలు యుగాండా గడి దిక్కు ఉంటుంది ఈ బ్యాంకు. ఈ బ్యాంక్ ఏముంటుందంటే ఎక్కడో డిస్కపై బాండ్లు చూపెట్టి అక్కడ వాళ్ళ దగ్గర బాండ్లు ఉన్నట్టు చూపించి, అంటే లేనటువంటి ఫిక్స్డ్ డిపాజిట్ అని బాండ్ అని అక్కడ ఉన్నట్టు చూపించి అక్కడి నుంచి అవి తీసుకొచ్చి మన దగ్గర లోకల్లా ఎస్బీఐలు, యూనియన్ బ్యాంకులు వీళ్ళ దగ్గర నుంచి లోన్లు తీసుకుంటారు. సో లేటెస్ట్గా మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి కథనం ఏదైతే ఆర్టీవీ తొలి వెలుగు బయటపెట్టిందో, త్వరలో పొంగులేటికి సంబంధించి కూడా ఏం జరిగిందనే పూర్తి విశ్లేషణ ప్రస్తుతానికైతే ఆ స్కెచ్ నడుస్తోంది. ఏం జరిగింది, ఏం కథ అనేది అయితే వరుస కథనాలతోని యూరో ఎగ్జామ్ బ్యాంక్ సంబంధించినటువంటి కథనాలను ఇప్పటికే ఆర్టీవీ తొలి వెలుగు ప్రచురించింది. ఇక హైడ్రా తగ్గేదేలే, ఎవరిని వదిలిపెట్టం, అక్రమార్కులను వదిలిపెట్టారు. సరే, మరి రేపు మీకు ప్రభుత్వానికి ఫేస్ చేయాల్సిన కాన్సిక్వెన్స్ కూడా ఫేస్ చేయాలి. ఎందుకనంటే అసదుద్దీన్ ఓవైసీ ఏమంటాడు, ఇప్పుడు సెక్రటరీ జిహెచ్ఎంసీ ఆఫీస్ ఉన్నది, దాని ముంగట కుంట ఉండే, ఆ కుంటకు ఏమైపోయినా తెలుస్తలేదు. మన కుంట జాగాలే జిహెచ్ఎంసీ కంటే జిహెచ్ఎంసీని కూల్చేస్తారా? హుస్సేన్ సాగర్ చుట్టుముట్టు ఎన్ని కబ్జా అయినాయి? నక్లెస్ రోడ్ బఫర్ జోన్ ఉన్న నక్లెస్ రోడ్ను కూల్చేస్తారా? సెక్రటరీ కూడా ఆపుంటే ఉన్నది, బఫర్ జోన్ కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేస్తే హుస్సేన్ సాగర్ పాత పద్ధతిని తీసుకుంటే అవన్నీ ఆనే కనబడతాయి. వాటిని కూల్చేస్తారా అని కొన్ని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఆ సిచ్యువేషన్ ఎవరైనా కనుక కోర్టుకు పోయారనుకో, మరి వాటి సంగతి ఏంటంటే కోర్టుకు పోయారనుకో ఇబ్బంది ఎదుర్కొంటారు. మరి ప్రభుత్వం కూడా ఏ రకంగా అయితే అక్రమ కట్టడాలను కూల్చివేసేందుకు ముందుకు పోతున్నదో అదే స్థాయిలో కూడా మీరు వ్యతిరేకత ఎదుర్కొనే అవకాశం ఉన్నది. కాబట్టి దానికి కూడా సిద్ధంగా ఉండాలి. ఇకపోతే తొలి వెలుగులో మరో కథనం, నాగార్జున అవుట్, ఎలిమినేట్ హిమ్ బిగ్ బాస్, సోషల్ మీడియా నెటిజన్ల డిమాండ్. ఎస్, నేను కూడా చూసిన చాలా వరకు ట్విట్టర్లో ఒక ట్రెండ్ ఏం కొనసాగుతుందంటే, ఇటువంటి అవినీతిపరుడు అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్నా, అంటే ఈయన ఏం చేసిండు ఏందనేది మనకు చాలా క్లియర్గా అర్థమైతే ఎన్కన్వెన్షన్ సెంటర్ అనేది సుమారుగా 3.5 ఎకరాల నుంచి 4 ఎకరాల వరకు ఆ ఎఫ్టీఎల్ తుమ్మిడికుంట చెరువుని కబ్జా చేసి ఆయన ఒక నిర్మాణం చేపట్టి, మీకు తెలుసా ఎన్కన్వెన్షన్ సెంటర్లో పెళ్లి చేయాలంటే ఎంత ఖర్చు ఇద్దరికైనా? సుమారుగా ₹1,00,00,000 అట. 8-9 హాల్స్ ఉన్నాయి. ఒక్కో రోజు ఒక ఫంక్షన్ జరిగిందనంటే ఆయన సాధించే డబ్బు ఎంత, ఆయన సొత్తు చేసుకున్న డబ్బు ఎంత అని అంటే సుమారుగా 2-3 కోట్లే ఉంటుంది ఒక్క రోజుకి. ఆయనకి ఆ కూల్చివేత్తం పెద్ద ఒరిగేది ఏం లేదు. కానీ పరువు భంగం కలిగిందనే విషయాన్ని ఎందుకే పదే ట్వీట్ చేసి ఎందుకు చేస్తున్నాడు ఆయన ఏదో ఒకటి కూలిపోయింది, నాకు ఆస్తి నష్టం జరిగిందని పెద్ద బాధపడతలేడు. పరువు భంగం కలుగుతోంది. ఎంతో కాలంగా నేను సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతలు మొత్తం కూడా ఒక అవినీతిపరుడుగా, ఒక అక్రమార్కుడుగా నా మీద ముద్రపడుతుంది. కాబట్టి అందుకే ఆయన అలర్ట్ అయిపోయి పదే ట్వీట్లు చేస్తున్నాడు. నేను చాలా సత్యవంతుని, నీతివంతుని, సత్యహరిశ్చంద్రుని కుటుంబానికి సంబంధించిన వ్యక్తిని అని చెప్పి నిరూపించుకునే ప్రయత్నం దేనికనంటే నాగార్జున మీద, ఆయన వ్యక్తిగత విషయాల మీద, అంటే ఆయన వ్యక్తిగత పేరు హననం జరుగుతుంది కాబట్టి ఆయన ఇబ్బంది పడుతున్నాడు. సరే చూద్దాం ఏం జరిగింది, ఏం కథ అనేది. ప్రస్తుతానికైతే ఆయన బిగ్ బాస్ హోస్ట్గా తీసేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారట. ఇంకా ఇది తొలి వెలుగులో మెయిన్ పేపర్ ఉన్న హెడ్లైన్స్. తర్వాత ఈనాడు విషయానికి వస్తే, బగ్గుమన్న పశ్చిమాసియా, దక్షిణ లెబనాన్ యుద్ధ విమానాలతో విరుచుకుపడిన ఇజ్రాయిల్, ప్రతిగా రాకెట్ల వర్షం కురిపించిన హెజ్బుల్లా. సో దక్షిణ పశ్చిమాసియాలో ఇటువంటి పరిస్థితి కొనసాగుతుందట. ఇజ్రాయెల్ అనేది చిన్న దేశం, దీని గురించి మీకు డీటెయిల్గా చెప్తా. ఇంకా ఏం జరిగింది, అసలు ఏంది యుద్ధం ఏందనే కథ. ఇక 166 నిర్మాణాలపై హైడ్రా బుల్డోజర్, 18 చోట్ల చెరువులు, పార్క్ స్థలాల అక్రమాలు నేలమట్టం. వాటి విస్తీర్ణం 43.94 ఎకరాలు. దీని విలువ ఎంత ఉంటుంది? ఈ 43 అంటే అంతా హైదరాబాద్ చేసిందే కదా. ఈ 43 ఎకరాలకు విలువ ఎంత ఉంటుంది? యావరేజ్గా మనం తీసుకుందాం. హైదరాబాద్లో తక్కువ ఒక 10 కోట్లు అవుతుంది ఎకరం. ఎందుకంటే గుంటలలోనే చాలా వరకు ఉన్నది కాబట్టి, కొన్ని గుంటకి స్క్వేర్ ఫీట్కి ఇంత ఉన్నది కాబట్టి, సరే యావరేజ్గా వేసుకుందాం, ఒక 10 కోట్లను వేసుకుందాం ఎకరానికి. నాకు తెలిసి ఇంకెక్కువనే ఉంటుంది, 10 కోట్లు వేసుకుందాం. 43 ఎకరాలు అనంటే ఈ 43 ఎకరాలకు ఎంత? సుమారుగా 430 కోట్ల నుంచి 500 కోట్ల వరకు. ఇది మంచి విషయమే కదా. అంటే ఇన్ని కోట్ల రూపాయల ఆస్తులు ఎవరో సొత్తు చేసుకొని, ఎవరో అవినీతిపరుడు సొత్తు చేసుకొని, ఎవరో డబ్బునోళ్ళు సొత్తు చేసుకొని వాళ్ళు కబ్జా చేసి దాని నుంచి లాభం పొందే ప్రయత్నం చేస్తున్నారంటే వీటిని రికవర్ చేయడం అనేది మంచి పద్ధతే కదా. ఎందుకు హర్షించద్దు? మొన్న వరంగల్లో ఒక పోచమ్మ మైదానం ఉంటుందట, వరంగల్ తూర్పు నియోజకవర్గంలో. అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ స్థలంలో ఒక 10-15 పాన్ డబ్బాలు ఉన్నాయట. మొత్తం అది తిప్పి కొడితే 8 గుంటలు 9 గుంటల భూమి అంతే. అక్కడ పాన్ డబ్బాలను తొలగించిన అధికారులను చూసిరా, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అధికారం. ఎందుకనంటే వాళ్ళ జీవనోపాధి. పెద్ద గిసొంటల మీద మీరు టార్గెట్ చేసి పోయిరానంటే మీకు కొంత నైతికత, కొంత నిజంగా నిజాయితీ పరులు అని చెప్పుకోవచ్చు. కానీ గసంటి పేదలను కొట్టకూరు, ఇట్లాంటి పెద్దలను పట్టుకోరి, మీకు పెద్ద ఖనిజాలు, తిమింగలాలు మొత్తం బయటకు పడతాయి. ఇట్లా
ఇంకా పేదల పొట్ట కొట్టొద్దు. మూసీ నది పక్కన ఉన్నటువంటి గుడిసెలు తొలగించండి, తప్పేం లేదు. వాళ్ళకు ఒక జీవనాధారం చూపించండి, వాళ్ళకు ఒక చోట ఇల్లుకి నిర్మాణం చేయించండి. ఇప్పుడు వరంగల్ తొలగించిన 10-15 పాన్ డబ్బాలు ఏదైతే ఉన్నాయో ఆ పాన్ డబ్బాలకు సంబంధించి వాళ్ళకు ఒక జీవనాధారం చూపించండి. లేకుంటే మీరే ఒక షెడ్లు ఏర్పాటు చేసి దాంట్లోనే వాళ్ళకు రెంట్కి ఇవ్వండి, తప్పేం లేదు కదా. కానీ అటువంటి బీజలను కొట్టి ప్రభుత్వాలు నడిపిస్తే సాగది. మీరు ఎవరైతే టార్గెట్ చేస్తారో కరెక్ట్ టార్గెటే పోతున్నారు. మీరు 43 ఎకరాలు అంటే సుమారుగా 400 కోట్ల రూపాయల ఆస్తి కరెక్ట్గానే చేస్తుంది. హైడ్రాకు సంబంధించి మెచ్చుకోవాల్సిందే. ఎక్కడెక్కడ కూల్చివేతలు జరిగింది ఏందనేది మీకు ఇన్ డీటెయిల్గా చెప్పినప్పుడు చూపిస్తా, ఎక్కడెక్కడ కూల్చివేతలు జరిగింది, ఏం జరిగింది అనేది. ఇక ఎంతటి వారైనా వదలం, చెరువులను ఆక్రమించిన వారిని భరతం పడతామంటూ ఒక వార్త హైలైట్గా ఉంది. సో రేవంత్ రెడ్డి నిన్న ఒక కోకాపేట హరే కృష్ణ హెరిటేజ్ టవర్ గర్భగృహంలో అనంత శేష స్థాపన క్రతువులో సీఎం రేవంత్ రెడ్డి అట. ఇక తర్వాత యువరత్నం ఎక్కిస్తాం, తెలంగాణ తెలుగుదేశం పార్టీ బలోపేతం చేస్తా, పార్టీలో అన్ని రాష్ట్ర కమిటీలు రద్దు, 15 రోజులకోసారి హైదరాబాద్ వస్తా. ఇది చూడు, ఇది విషయం ఏంటంటే ఇక్కడికి మీరు ఎంత వస్తే అంత కొలాప్స్ అయిపోతుంది. ఇక్కడ మీరు రావడంతో ప్రభుత్వం కొలాప్స్ అవుతుంది. మీరు ఎంత ఎదిగితే కాంగ్రెస్ పార్టీ అంతా అబాస్పాలు అవుతుంది. ఎందుకంటే లేని పార్టీ తెలుగుదేశం అంటే పార్టీ తెలంగాణ లేదు. ఏడున్నది 3 అధ్యక్షులు వస్తే ఎల్రమణ టీఆర్ఎస్లకి బా, తర్వాత కాసా జ్ఞానేశ్వర్ టీఆర్ఎస్లకి బా, అధ్యక్షులే ఉంటలేరు. ఇంకా పార్టీ కార్యకర్తలు ఏడున్నారు. మీ ప్రభుత్వం వస్తే రావచ్చు ఆంధ్రప్రదేశ్లో, మీరు ఏమైనా చేసుకోండి. కానీ ఇంకా తెలంగాణకు వచ్చి నేనేదో చేస్తా, ఈరోజు ఏమో పెద్దగా నేను ఇక్కడ గడిస్తా, పెద్దగా సాధిస్తా, ఏదో చేస్తా అంటే అది మీ ఒక రకంగా చెప్పాలంటే మూర్ఖత్వం అనుకోండి తెలంగాణ భాషను. ఎందుకంటే ఇంకేం పని ఉన్నది తెలంగాణలో, ఇంకా చేసేదేమున్నది. మీరు జాతీయ పార్టీ అంటున్నారు. జాతీయ పార్టీ అంటే మీరు పోయి పక్క రాష్ట్రం మహారాష్ట్రలో విస్తరించండి, ఇంకెక్కడ విస్తరించండి. డెఫినెట్గా తెలుగు రాష్ట్రాల్లో గతప్పుడు మీ ప్రభుత్వం ఉన్నది అంతా బాగానే ఉంది. కానీ తెలంగాణ విభజన జరిగిన తర్వాత మీకు అస్తిత్వం లేదు ఇక్కడ అని చర్చ. ఎంత మాత్రాన రేవంత్ రెడ్డి మీ పార్టీలోకి అప్పుడు పనిచేసిండు, ఇంకేదో చెప్పినంత మాత్రాన ఇంకా టీడీపీని ఇక్కడ లేపే అవకాశం ఉంటుందా ఏమో చెప్పలేము మరి. ఎందుకంటే రాను రోజులు రాజకీయంగా ఏదైనా జరగవచ్చు. సో మీరేమనుకుంటే మీ అభిప్రాయం వ్యక్తం చేయండి. తిరిగి తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పునర్వైభవం సాధిస్తారా? ఇక్కడ యువరక్తాన్ని ఎక్కిస్తామని చెప్తున్నారు కాబట్టి మీ అభిప్రాయం ఏందో కామెంట్లో తెలియజేసే ప్రయత్నం చేయండి. ఇక త్రిముఖ వ్యూహం, కార్యాలయాల్లో ఫిర్యాదులకు ఆస్కారం లేని సేవలే లక్ష్యం, స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ సమావేశంలో మంత్రి పొంగులేటి. మరి ఇదేందో. ఇక రేపటి నుంచి సర్వే రుణమాఫీ కాని రైతుల వివరాల నమోదుకు యాప్ మార్గదర్శకాలు జారీ. సో కొత్త యాప్ రూపొందించిందట. ఎవరు కూడా ఫికర్ పడాల్సిన అవసరం లేదు. సో చాలా క్లియర్గా ఉన్నది. రైతు రుణమాఫీ కనుక ఎవరైతే కాలేదు, అన్ని అర్హతలుండి కాలేదో, ఒక విషయం మీరు బాధపడాల్సిన అవసరం. ఎందుకంటే ఏదో యాప్ తయారు చేస్తున్న ప్రభుత్వం చెప్తోంది, సరే యాప్ తయారు చేస్తా, ఇంకేది చేస్తా పక్కన పెడదాం. కానీ ఊళ్ళ పంచాయతీ ఎట్లుంటుందనంటే ఇంటి ముంగట తమ్మునికి అయింది, ఇంటి వెనక అన్నకి అయింది, ఇక్కడ మధ్యలో నడుపునికైతే రుణమాఫీ కాలేదు. ఇప్పుడు ఏమవుతుంది, ఇల్లంతా కూడా ఊళ్ళ పంచాయతీలు వేరుంటాయి. అంటే ఇబ్బంది పడతారు అరే అని చెప్పి ప్రభుత్వానికి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే 10 సంవత్సరాల కేసీఆర్ పరిపాలన చూసిర్రు, చార్చి కొడితే కింద పడిపోతే కేసీఆర్గా బయటకు కూడా వస్తున్నాడు. చూసిరు కదా, ప్రజల సమస్యకు పెద్దగా మాట్లాడతలేడు. రేపు ఎవరైనా ఏమైనా కూడా ఆ కూర్చున్నంత వరకే, కుర్చీ దిగుతూ ఎవరైనా అంతే. రేవంత్ రెడ్డి మీద తిరగబడడానికి గ్యారంటీ ఏమున్నది? ఇప్పటికి నిరుద్యోగులు తిరగబడి ఎంత రచ్చ జరిగింది చూసిరు కదా. చాలా తక్కువ సమయం నిరుద్యోగులు తిరగబడ్డారు. రేపు రైతులు తిరగబడే అవకాశం ఉంటుంది. సో రేవంత్ రెడ్డి గారి కంటే ఇక్కడ రైతుల కంటే కూడా రేవంత్ రెడ్డికే ఇంపార్టెంట్ రుణమాఫీ చేయడం అనేది. ఒకళ్ళు చేసి ఒకళ్ళు చేయకపోతే అది ఉండే పరిస్థితి కాదు. రోడ్డు ఎక్కిరనుకో రైతులు నాగలు పెట్టి దున్నుతారు. మీరు హైడ్రా గిడ్రా అంటున్నారు, వాళ్ళకి హైడ్రా అవసరం లేదు. నాగల్ని జబ్బకేసుకొని వచ్చింది అంటే రోడ్లు దున్నుకుంటూ పోతారు. ఇక తస్మాత్ జాగ్రత్త. ప్రభుత్వం అందరికీ రుణమాఫీ ఏదైతే మీరు చేస్తా అన్నారో న్యాయబద్ధంగా అర్హులైనటువంటి కుటుంబాలు అన్నిటికీ చేయండి. రేషన్ కార్డు లేదో మొర్రో అని వాళ్ళు మొత్తుకుంటుంటే రేషన్ కార్డు ఉంటేనే చేస్తామనేది మీరు జిద్దు కూర్చున్నట్టు కనబడుతున్నది. ఆ రేషన్ కార్డు ముచ్చట మానేసి క్షేత్రస్థాయిలో గతంలో మీరు రుణమాఫీ అప్పుడు చెప్పారు, ఏకంగా మీ నోటి నుంచి వచ్చిన మాట, ఇంటింటికి అధికారులు వచ్చి మీ కుటుంబంలో ఎంత లోన్లు ఉన్నాయి, ఏం ముచ్చట్టున్నాయి మొత్తం అరుసుకొని మీకు రుణమాఫీ చేస్తారని చెప్పి మీరు చెప్పారు. కానీ క్షేత్రస్థాయిలో పని అయితే లేదు. దాని గురించి చూడండి. ఇంకోటి ఈరోజు వచ్చిన వార్త ఏంటంటే అగ్రికల్చర్ ఆఫీస్, మీ క్షేత్రస్థాయిలో అగ్రికల్చర్ ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళి ఒక దరఖాస్తు ఫారం ఉందట, దరఖాస్తు ఫారం మీరు ఫిల్ చేసి ఆయనకి ఇస్తే ఆయన ఆన్లైన్ చేస్తారు. వాళ్ళకి సపరేట్గా నెట్ నుంచి వెబ్సైట్ స్టార్ట్ అయిపోయింది, వాళ్ళకి లాగిన్ ఐడీస్ అవన్నీ కూడా ఉన్నాయి. మీకు త్వరలోనే రుణమాఫీ జరిగే అవకాశం కూడా ఉంటుందట. చూద్దాం ఇన్ డీటెయిల్ దాని గురించి కూడా. ఇక బారాస ఎమ్మెల్యేలపై కుట్ర, కాంగ్రెస్లో చేర్చుకునేందుకు హైడ్రా పేరిట ఒత్తిడి, పల్లా విద్యా సంస్థలు అనుమతులను మీడియా సమక్షంలో పరిశీలించాలి. సో ఈ ముచ్చట చెప్పింది కదా, మీకు చూపిస్తా ఒకసారి. పల్లా విద్యా సంస్థ అనుమతులు మీడియా సమక్షంలో పరిశీలించాలి. ఇగో ఇది పల్లరాజేశ్వర రెడ్డికి సంబంధించి యూనివర్సిటీ చూస్తున్నారు. అనురాగ్ యూనివర్సిటీ, క్రికెట్ గ్రౌండ్, ఇంకో అనురాగ్ యూనివర్సిటీ, అంతా అనురాగ్ యూనివర్సిటీ. ఈ పక్కనే ఇది ఉన్నది కదా, ఎంత కనబడుతుంది చెరువు. ఇక మీరు చెప్పండి, ఇక్కడ మీకు అంతా జూమిన్లో కనబడకపోవచ్చు ఎగ్జాక్ట్గా. ఇదిగో ఇదంతా చెరువు.
ఇక్కడ అనురాగ్ యూనివర్సిటీ ఉన్నది. ఇగో ఇదంతా కూడా అనురాగ్ యూనివర్సిటీ. ఇక ప్రజలు తెలుసాలి ఏం జరిగింది ఏం కథ అనేది ప్రజలు తెలుసుకోవాలి. అడ్డుకట్ట దీనికి మధ్య ఒక రోడ్డు ఉంటుంది. తర్వాత ఇదికి యూనివర్సిటీ గ్రౌండ్కి సంబంధించినంతా కూడా అటుపక్క చెరువు. ఈ ఎఫ్టీఎల్లో ఉందా బఫర్ జోన్లో ఉందా ఏందనేది హైడ్రా అధికారులు చూసుకుంటారు పని. ఇక ఈగల్ అంతరిక్షయానం గగన్యాన్ ద్వారా వ్యోమగాములతో పాటు పంపనున్న ఇస్రో. ఈసారి మనుషులతో పాటుగా ఈగలను కూడా పంపిస్తారట పైకి. తర్వాత నేడు కృష్ణాష్టమి. సో ఇది ఈనాటిలో ఉన్న హెడ్లైన్స్. ఇక ఆంధ్రవతి హెడ్లైన్స్ వస్తే కనుక మహిళలపై నేరాలు క్షమించరాని పాపాలు, దోషులను వదిలే ప్రసక్తే లేదు, ఈ సందేశంపై నుంచి కింద వరకు వెళ్ళాలట. తర్వాత హైడ్రా పరిధిని విస్తరించండి అంటూ ఎవరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జీవన్ రెడ్డిని అడ్డూరు లక్ష్మణ్ కుమార్ వినతేట. జిల్లాలకు పోతే పంచాయతీ దగ్గర ఉంటుంది. ఇక జిల్లాలకు పోయినాం అనుకోండి ఇక కంపల్సరీ రాజకీయం అయిపోతుంది జిల్లాలకు. ఎందుకంటే సామాన్యుడిపై చర్యలు ఎవరు కట్టుకోరు. జిల్లాలకు పోతే సామాన్యుడిపై చర్యలు ఎవరు కట్టుకోరు. ఎవరు రాజకీయ నేతరో లేకుంటే అధికారో ఇంకెవరు వాళ్ళ అండదండలతోనే ప్రముఖులే కట్టుకుంటారు. ఇది జిల్లాలకు విస్తరించాలి డెఫినెట్గా. ఇది ఇక్కడితో నాగరైతే కాదు. సో ఎవరు కోరుతున్నారట మళ్ళీ దాన్ని? ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని అడ్డు లక్ష్మణ్ కుమార్ కోరుతున్నట్టు. వాళ్ళ దాంట్లో వాళ్ళే మీరు పంపించండి, ఇక్కడ మేము కూడా వాళ్ళకి సంబంధించుకొని కక్ష తీర్చుకోవాల్సిన అవసరం ఉన్నట్టుగా రిక్వెస్ట్ పెట్టుకున్నారట. ఇక సామాన్యుల జోలికి వస్తే ఊరుకోమంటూ ఈటెల రాజేందర్ చెప్తున్నాడు. ఎస్, సామాన్యుల జోలికి పోయి ఇట్లనే హైడ్రా ఏదైతే చేస్తుందో సామాన్యుల దగ్గరికి పోయి డబ్బాలు కూల్చేస్తాం అలా గుడిసెలు కూల్చేస్తామంటే కుదరది. ఇక నాగార్జున అంత కకృతి ఎందుకు? హైడ్రా పేరుతో జనాన్ని భయపడుతున్నారు. మంత్రుల్లో సమన్వయం లోపం అంటూ కూనంనేని. ఆ సొమ్మును రాబట్టి పేదలకు ఇల్లు కట్టాలి, సీఎం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని నారాయణ. ఇక పక్కనే ఆక్రమణల కూల్చివేతలు భగవద్గీత స్ఫూర్తితోనే, చెరువుల చెర వారి పనే, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో మాజీ మంత్రులు ఎమ్మెల్యేల నిర్మాణాలు, వ్యాపారులు సినీ ప్రముఖులవి, హిమాయత్ సాగర్లో భవనాలు, గండిపేటలో పల్లం రాజు, కావేరీ సీడ్స్, ప్రో కబడ్డీ ఓనర్ ఆక్రమణలు. ఎక్కడేం జరిగిందని చాలా డీటెయిల్గా రాసుకోవచ్చు. దీంట్లో ఎక్కడెక్కడ కూల్చివేసారని చూపిస్తాం మీకు అది. ఇక రుణమాఫీలో స్వీయ ధృవీకరణ, కుటుంబ సభ్యుల వివరాల నమోదు బాధిత రైతులకే. ఇక తప్పుడు సమాచారం ఇస్తే మాఫీ మొత్తం రికవరీ. ఇక ఇజ్రాయెల్ వర్సెస్ హెజ్బొల్లా. ఇక మబ్బుల్ని ఛేదించే నాయకత్వం ఉండాలి, తెలంగాణలో టీడీపీ బలోపేతంపై చంద్రబాబు. ఇక పాత కొత్త కలయికే ఏకీకృత పెన్షన్, సిపిఎస్ కంటే ప్రయోజనాలు ఎక్కువే, రాష్ట్రాల్లో అమలు చేస్తే ఉద్యోగులు ఉపాధ్యాయులకు లబ్ధి, యూపీఎస్ ఎన్పిఎస్ ఓపీఎస్లో తేడాలెన్నో. ఇక కన్న కొడుకులే కాలయములు, నల్గొండ జిల్లా నిడమనూరులో మద్యం మత్తులో తల్లి గొంతు కోసిన శివకుమార్. అబ్బా, అదే కత్తితో గొంతు కోసుకొని ఆత్మహత్య. పాలమూరు జిల్లా సల్కర్పేటలో తల్లి తలపై మోదీ గొంతు కోసిన కృష్ణయ్య. ఇక ఖర్చులకు డబ్బులు అడిగితే ఇవ్వలేదని మద్యానికి బానిసైనడు తల్లి గొంతునే కోసిందంట. అందుకే మద్యమత్తుల తల్లి చెల్లి కూడా చూడకుండా ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయంటే ఈ మద్యమే కారణం. ఇక 74 ట్రామా కేర్ కేంద్రాలు రాష్ట్ర వ్యాప్తంగా హైవేలపై ఏర్పాటు, వీటికి తల్లి లేదా టెలిమీ పేరు. తొలి విడతలో 24 కేంద్రాలు, ఒక్కో కేంద్రంలో 73 మంది సిబ్బంది. ట్రామా కేర్ అంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో యాక్సిడెంట్ జరిగినప్పుడు ఫస్ట్ ఎయిడ్ చేయడానికి, కొంత ట్రీట్మెంట్ చేయడానికి ఇలాంటివి ఉపయోగపడతాయి. సో ట్రామా కేర్ రాష్ట్ర వ్యాప్తంగా హైవేల మీదనే ఏర్పాటు చేసి, ఎందుకంటే మేజర్గా యాక్సిడెంట్ జరిగిన తర్వాత సిచ్యువేషన్లో ఎమర్జెన్సీ టైంలో ఎక్కడ తీసుకుపోవాలో తెలియక కొన్ని ఇబ్బందులు పడుతుంటారు. సో ట్రామా కేర్లు ఏర్పాటు అవుతున్నాయట. ఇక వెలుగు విషయానికి వస్తే వెలుగులో కూడా కబ్జాదారుల భరతం పడతాం, భగవద్గీతే స్ఫూర్తి, శ్రీకృష్ణుడే మార్గదర్శి, ధర్మరక్షణ లాంటిదే చెరువుల పరిరక్షణ అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక మహిళలపై నేరాలకు పాల్పడిన వారిని బదులం, మహిళలపై అఘాయిత్యాలు క్షమించరాని నేరమని, దోషులను ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టబోమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇప్పటికే ఉన్న కఠిన చట్టాలను మరింత పటిష్టపరుస్తామని చెప్పారు. ఇక పక్కనే ఇజ్రాయెల్ హెజ్బొల్లా మధ్య భీకర దాడులు, తర్వాత తాగునీటి జలాశయాల్లో డ్రైనేజీ కలిపితే ఊరుకోవాలనా అంటూ ఒక వార్త హైలైట్గా ఉంది. ఇక గోదావరి ఫేజ్ 2కు సర్కారు గ్రీన్ సిగ్నల్, హైదరాబాద్లోని తాగునీటి అవసరాల కోసం 2030 నాటికి మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుంచి 15 టీఎంసీ నీటిని తరలించేందుకు 5,560 కోట్ల మంజూరు చేస్తూ గోదావరి ఫేజ్ 2 పనులకు ప్రభుత్వం అనుమతించింది. ఇంకా వచ్చే అకాడమిక్ ఇయర్లో స్పోర్ట్స్ విలేజ్గా గచ్చిబౌలి. సో 2030లోనేమో సుమారుగా ఇక్కడ ఒలింపిక్ జరిగే అవకాశం ఉందట. ఒలింపిక్ లక్ష్యంగా ప్రణాళిక. సో ఇక్కడ జరిగితే ఆ 2030 జరిగినటువంటి ఆ ఒలింపిక్స్ పూర్తిగా హైదరాబాద్లో చేపట్టే రకంగా అంతటి స్థాయికి ఎదగాలనేది లక్ష్యంగా పెట్టుకొని ముందుకు పోతున్నారంట. మొన్న విషయాన్ని ఏకంగా అసెంబ్లీలో మాజీ సాబ్ చైర్మన్ రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ లేవనెత్తిండు. చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే
ఒలింపిక్స్కి పోతే ప్యారిస్ ఒలింపిక్స్ చూసినాం, అంతకుముందు ఇటలీ చూసినాం. ఇక్కడ చాలా చోట్ల జరుగుతున్నాయి కాబట్టి ఒలింపిక్స్ అనేది రేపు రోజున 2030 కల్లా ఇండియాలో జరిగే అవకాశం ఉందట. ఇండియాలో హైదరాబాదే వేదిక కావాలనేది వాళ్ళు ఆకాంక్షించారు. డెఫినెట్గా ప్రయత్నం ఉండాలి. స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయడంలో కొంత కీలక పాత్ర. ఎందుకంటే ఇటువంటివే కొంత ఉద్యోగాలు సంపాదించి పెడతాయి, మానసిక ధైర్యాన్ని సంపాదించి పెడతాయి, ఫిజికల్గా స్ట్రాంగ్గానే ఉంటారు. తర్వాత ఇటువంటి గేమ్స్కి వెళ్ళడం వల్ల కొంత చాలా ఏమంటారు కాంపిటేటివ్ స్పిరిట్ కూడా పెరుగుతుంది, స్పోర్ట్స్ స్పిరిట్ కూడా పెరుగుతుంది. ఇక డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మారుస్తాం. తర్వాత ఆక్రమణలన్నీ తొలగించాలి. హైడ్రా చర్యలను స్వాగతిస్తున్నాం. చర్యల పూర్వస్థితిని తీసుకురావాలి. క్లైమేట్ కాంగ్రెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు. ఇక పక్కనే 225 విల్లాలకు నోటీసులు. ఎస్, హైడ్రా మరొక బిగ్ షాక్ ఏంటంటే చిత్రపురి కాలనీలోని 225 విల్లాలకు నోటీసులు జారీ చేసిండ్రట. ఈ వివరణ ఇవ్వకపోతే 15 రోజులు సమయం ఇచ్చినట్టు, వివరణ ఇవ్వకపోతే కనుక హాంఫర్ట్. 225 అంటే అంతా ఇంత కాదు, సుమారుగా ఒక 30-40 ఎకరాలు ఆ స్థలం ఉంటుంది. ఇక 2 నెలల్లోనే 166 కూల్చివేతలు, కబ్జాలు చెర నుంచి 44 ఎకరాల భూమికి విముక్తి. జూన్ 27 నుంచి 24 వరకు హైడ్రా యాక్షన్. ఇది ఎంత సుమారు నెల రోజులు కాలేదు, ఇంకా నెల రోజులు 44 ఎకరాలు సంపాదించగలిగారు, రికవర్ చేసుకోగలిగారు. ఇంకా ఈ ఏడాదిలోనే డబుల్ ఇండ్లు లబ్ధిదారులు అందించేందుకు ఏర్పాట్లు. వేగం పుంజుకున్న రిపేర్ పనులు కొత్త ప్రభుత్వం వచ్చాక మంజూరు. ఇది ఓకే, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నారు ఓకే, కానీ దయచేసి మేము గతంలో అనేక సార్లు తొలివేలు కూడా పోయింది గ్రౌండ్కి. చాలా వరకు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే అంశం ఏంటంటే ఇక మలనా సాగర్ బాధితులను పట్టుకొచ్చి ఎక్కడ గజ్వేల్ నుంచి సిద్దిపేట నుంచి ఆ పరిసర ప్రాంతాల్లో గజ్వేల్ దగ్గర ఒకటి రీహాబిలిటేషన్ కోసం R&R కింద డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు. నిజంగా పోతే నాకు తెలిసి మనుషులైతే ఉంటారు అందులో. వాళ్ళు ప్రాణాలని అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. పొయ్యిట్లా గోడని గిల్లితే మట్టి రాలుతుంది, ఇసుక రాలుతుంది, గట్టిగా తంతే గోడ ఊలిపోతున్నది, వర్షం వస్తే ఇల్లు గుంగిపోతున్నాయి. ఏమైతే అర్థమైన పరిస్థితి. చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఒకసారి దయచేసి వాళ్ళ బాధ పట్టించుకోర్రి. మలనా సాగర్ వాళ్ళు కనుక అప్పుడు భూములు ఇవ్వకపోతే మలనా సాగర్ నిర్మాణం జరిగేది కాదు. ఈ పరిస్థితి ఏంది ఇక్కడ నుంచి ఇక్కడ చూడండి. ఇంకా గోదావరి ఫేజ్ 2 అంటున్నారు. మలనా సాగర్కి ఈరోజు హైదరాబాద్కి నీళ్ళు అందించేది మలనా సాగర్ రిజర్వాయర్ను వాడుకుంటున్నారంటే ఆ ప్రజలు భూములు ఇవ్వడం వల్లనే. ఒకప్పుడు మలనా సాగర్లో వాళ్ళకి వ్యవసాయ భూములు ఉంటాయి, ఒక్కొక్కరి 10-15 ఎకరాలు ఉండేనంట, పంట పొలాలు ఉండేనంట, ఎడ్లు వ్యవసాయం ఉండేది, కూరగాయలు పండించుకునేది, స్వచ్ఛందంగా వాళ్ళు ఒక ఈజీ లైఫ్ని అక్కడ గడిపేది. కానీ ఎప్పుడైతే వీడికి వచ్చిర్రో, ఈ ఒక మురికొంపలకు వచ్చిర్రో, ఎందుకనంటే మురికొంప అంటే వర్షం పడితే ఇల్లు గుంగిపోద్దా, ఇక్కడ జరుగుద్దా, అది గిల్లితే గోడ హోలు పడుతుందా, తంతే గోడ ఊలిపోతుందా, అటువంటి పరిస్థితి ఉన్నది అక్కడ. ఒక్కసారి దయచేసి వాటిని దృష్టి పెట్టి కనీసం ప్రజలకు ఒక మంచి స్థావరాలు ఏర్పాటు చేయాలి. ఇక హైవేలపై లారీ బీభత్సం. మద్యం మత్తులో 2 బైకులు ఆటోను ఢీకొట్టిన లారీ. ఇక తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఏర్పాటు. చైర్మన్ వి లచ్చిరెడ్డి ఏకగ్రీవ ఎన్నికట. ఇక చివరిగా నమస్తే తెలంగాణ. ఏమున్నాయిలా హెడ్లైన్స్ చూస్తే, మంత్రి కంపెనీ విదేశీ షూరిటీ. పొంగులేటి సంస్థ రాఘవ కన్స్ట్రక్షన్కు కరేబియన్ దీవుల్లోని బ్యాంకు గ్యారంటీ. సో మంత్రి పొంగులేటికి సంబంధించింది. యువత హైడ్రా చట్టబద్ధమైన రాజ్యాంగ సంస్థల అధికారుల పరిధిలోకి చొరబాటు. ఓఆర్ఆర్ వరకు పరిధి విస్తరణ చెల్లుతుందా? ఈవీడీఎం అధికారాలను ఇంకా రద్దు చేయకుండానే హైడ్రాను రుద్దిన సర్కార్. సో ఒకసారి ఇక్కడ వాట్సాప్ నెంబర్ ఏది ఉంది ఇది. సో హైడ్రా పరిమితి గురించి కూడా చాలా చర్చ జరుగుతున్నాయి. అయితే ఒకసారి జీవో చూపించే ప్రయత్నం చేస్తాను. జీవోలో ఒక అంశం ఉంది, 2 అంశాలు మాకు చాలా కీలకంగా చూపించాల్సిన అవసరం ఉన్నది. హైడ్రా విస్తరణ ఏంది, హైడ్రా పనితీరు ఏంది అనేది మీకు ఒకసారి చూపిస్తాను. అంటే ఇక్కడ ఓఆర్ఆర్ వరకే, ఓఆర్ఆర్ దాటితే చెల్లదు అన్నట్టుగా మాట్లాడుకొస్తుంది నమస్తే తెలంగాణ. గతంలో కూడా ఇక్కడ ఈ సమీప ప్రాంతాల సంగారెడ్డి ఆ ఏరియాకు సంబంధించిన దాంట్లో కూడా వీళ్ళు చొరబాటు ఉంటుందని అంటే వీళ్ళు రైట్ ఇక్కడ చూడండి. అసెట్ ప్రొటెక్షన్ వింగ్ ఇప్పుడు నడుస్తుంది మొత్తం ఇదే కదా, అసెట్ ప్రొటెక్షన్ వింగే కదా. టు ప్రొటెక్ట్ అసెట్స్ ఆఫ్ లోకల్ బాడీస్ అండ్ గవర్నమెంట్ సచ్ యాజ్ పార్క్స్, లేఅవుట్స్, ఓపెన్ స్పేసెస్, ప్లేగ్రౌండ్స్, లేక్స్, నాలాస్, ల్యాండ్ పార్సెల్స్, రోడ్స్, క్యారేజ్వేస్, ఫుట్పాత్ ఎట్సెట్రా ఫ్రమ్ ఎన్క్రోచ్మెంట్స్. కబ్జాకు గురి కాకుండా వీటన్నింటినీ కాపాడాలి. వీటిని పార్కులని, లేఅవుట్లని, ప్లేగ్రౌండ్లని, తర్వాత వాగులని, నాలాలని, ఇంకా చాలా ఉన్నాయి, వీటిని కాపాడాలి. ఇక్కడ చూస్తే దీని లిమిటేషన్కి సంబంధించి కూడా సో ఒక అంశం ఉన్నది. ఔటర్ రింగ్ రోడ్ పరిధి దాటొచ్చా లేదా అనే విషయాన్ని కూడా ఒక అంశాన్ని పొందుపరిచారు ఇందులో. ద జ్యూరిడిక్షన్ ఆఫ్ హైడ్రా షెల్ కంప్రైజ్ ద ఎంటైర్ ఏరియాస్ ఆఫ్ జిహెచ్ఎంసి అండ్ యుఎల్బీస్, ఆర్ఎల్బీస్ అప్ టు ఓఆర్ఆర్. ఓఆర్ఆర్ వరకు వెళ్ళొచ్చు. తర్వాత ఇక్కడ ఎనీ ఏరియా యాజ్ మే బి స్పెసిఫికల్లీ ఇంక్లూడెడ్ ఆర్ ఎక్స్క్లూడెడ్ బై ద గవర్నమెంట్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. ప్రభుత్వ అవసరాల దృష్ట్యా ఇంకేదైనా సిచ్యువేషన్ కనుక ఎరైజ్ అయ్యి, ఇంకేదైనా సిచ్యువేషన్ కనుక ఎదురయ్యి ప్రభుత్వం కనుక ఆదేశిస్తే వెళ్ళొచ్చు.
దానికి ఆ పరిమితి ఉందా? జీవో నెంబర్లో పొందుపరిచింది. అన్నట్టుగా చట్టం అయితే రూపకల్పన చేయలేదు, ఒక జీవో మాత్రమే ఉన్నది. ఆ జీవోకి సంబంధించిన అంశం ఇది. సో ఇది హైడ్రాకి సంబంధించి లిమిటేషన్స్ గురించి ఇక నమస్తే తెలంగాణ రాసుకొచ్చారు కదా. ఇక ఏమని ఇదిగో హైడ్రా చట్టబద్ధం కాదు. ఇక్కడ చూడండి, ఓఆర్ఆర్ వరకు పరిధి విస్తరణ చెల్లుతుందా? ఇకపోతే జిహెచ్ఎంసీ కార్యాలయాన్ని కూల్చేస్తారా అంటూ అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్నిస్తున్నాడు. ఇక గీతానుసారమే కూల్చివేతలు అంటున్నారు సీఎం. తర్వాత డైవర్షన్ హైడ్రామా, ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేందుకే కుట్రలు అంటున్న హరీష్ రావు. ఇక రాష్ట్ర బీజేపీలో అంతర్యుద్ధం. 8 మంది ఉంటే నలుదిక్కులే కాదు, అష్టదిక్కులు ఉంటాయి కదా. ఎవరి దిక్కాలే, ఎవరి కోలు పొంతం లేదు. ప్రభుత్వం మీద ఎట్లా ప్రశ్నించాలో అర్థమైతే లేదు. ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా మాట్లాడుతున్నారు. 8 మంది తీసుకొస్తే రూపాయి పట్టుకురాలే తెలంగాణకి. ఇది నా మాట కాదు, ప్రజలంతా అనుకుంటున్నారు. ఇప్పుడు మీరు 8 మంది ఉన్నారు కానీ చెప్పి మళ్ళీ బీజేపీ అనగానే బీజేపీ సోషల్ మీడియా మొత్తం మా మీద దాడి చేసే ప్రయత్నం చేస్తారు కావచ్చు. కానీ మనం అనుకుంటున్న మాట కాదు, జనరల్గా ప్రజలు అనుకుంటారు. ఒకసారి మీ ఆత్మవిమర్శ చేసుకోండి. 8 మంది ఎంపీలు ఉంటే తెలంగాణకు పట్టుకొచ్చింది రూపాయి లేదు. ఏమన్నా పట్టుకొచ్చిరా? ఫండ్స్ పట్టుకొచ్చిరా? తెలంగాణలో ఒక ఏమంటారు నవోదయ పాఠశాల ఉందా? జిల్లాకు నవోదయ ఉన్నదా? ప్రభుత్వం తీసుకొచ్చిందా? మీ చుట్టుముట్టే ప్రతి జిల్లాలో కూడా గత కేసీఆర్ అప్పులు చేసిండా, ఇంకేమైనా చేసినా మొదలు పెడితే వైద్య కళాశాల ఏర్పాటు చేసిండు. వైద్య కళాశాలకు ఏమైనా నిధులు ఇవ్వండి. తెలంగాణ రాష్ట్రాన్ని నుంచి ఏమైనా స్పెషల్ ఫండ్ ఇస్తున్న వాళ్ళకని చెప్పి ఇప్పియండి ఏమన్నా. ఇంకా ఎయిమ్స్ పూర్తయిందా? ఎయిమ్స్ ఎట్లున్నది? ఎయిమ్స్ పూర్తయిందా? ఇంకా కూడా అది పూర్తి కాలే, నిర్మాణ దశలోనే ఉన్నదని అంటున్నారు. ఎన్ని రోజులు ఉంటుంది ఇంకా నిర్మాణ దశలా? ఇక కొనసాగింపా కొత్తదా? బీసీ కమిషన్ పొడిగింపుపై సందిగ్ధత. తర్వాత కాంగ్రెస్ మెడకు వాల్మీకి ఉచ్చు. స్కామ్లో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎవరు? వాళ్ళని రక్షిస్తున్నది ఎవరు? ఇక అమెరికాలో కాల్పులు, ప్రముఖ తెలుగు వైద్యుడు మృతి. టీవీ హెడ్లైన్స్గా ఉన్నాయి. ఇక వివిధ వార్తాపత్రికల్లో ఎక్కడ చూసినా కూడా హైడ్రాకు సంబంధించిన, మొదట్లో చెప్పిన హైడ్రా ఎక్కడ చూసినా కూడా ఈ హైడ్రాకు సంబంధించిన అంశమే తెరవీరికి వస్తుంది. హైడ్రాకు సంబంధించినటువంటి ఆ అంశాలే మాట్లాడుకుంటున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.